గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తాంబూలాలిచ్చేశాం, తన్నుకు చావండి అన్నట్టుగానే ఉంది టీడీపీ పరిస్థితి. కీలకమైన ఎన్నికల ముంగిట పార్టీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బలమైన మిత్రపక్షాలు ఉంటేనే తప్ప వైసీపీని ఓడించలేమని నిర్ణయించుకుంది. ఇది తప్పు కాదు. నియోజకవర్గాలపై ముందుగానే కసరత్తు చేయడం, వాటిని ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో చెప్పడం ద్వారా ముందుగానే తమ్ముళ్లను మెప్పించడంలో పార్టీ పూర్తిగా విఫలమైంది. దీంతో తీరా టికెట్లు అనౌన్స్ చేసే సమయానికి పలు నియోజకవర్గాల్లో ఆగ్రహావేశాలు పెళ్లిబుకుతున్నాయి. తొలి జాబితాలో 94 స్థానాలు ప్రకటించినప్పుడు కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన తమ్ముళ్ల ఆగ్రహం తాజాగా ప్రకటించిన 34 స్థానాల వ్యవహారంతో మరింత పెరిగిపోయింది. దీంతో పిఠాపురం, తాడేపల్లిగూడెం, గుంటూరు పశ్చిమ, కొవ్వూరు వంటి కీలక నియోజకవర్గాల్లో తమ్ముళ్లు నిప్పులు చెలరేగుతున్నారు. పిఠాపురాన్ని మిత్రపక్షంలో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇక్కడ నుంచి ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఇక్కడ పెద్ద ముసలమే పుట్టింది. ఇప్పటివరకు పార్టీకి సేవ చేసిన ఎస్వి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆయన అనుచరులు పార్టీ కార్యాలయంపై దండెత్తారు, జెండాలు తగలపెట్టారు, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వర్మకు వైసీపీ నుంచి పిలుపు వచ్చింది. ఈ పరిణామాలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. అదేవిధంగా ఇప్పటివరకు అసలు ప్రకటించని పెనమలూరు నియోజకవర్గంలో తన పేరుపై ఆందోళన వ్యక్తం చేసిన బోడి ప్రసాద్కు చంద్రబాబు ఫోన్ చేసి మరీ టికెట్ లేదని చెప్పడంతో ఆయన నిప్పులు చెరిగారు. ఆయన కూడా పార్టీ మారేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక గుంటూరు పశ్చిమంలోనూ నిన్న మొన్నటి వరకు పార్టీకి సేవలు చేసిన మన్నవ మోహన్ కృష్ణ కూడా తనకు అన్యాయం చేశారంటూ నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఇదేనా మర్యాద అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ టికెట్ల కేటాయింపు ఎలా ఉన్నా తమ్ముళ్లను ముందుగానే సరిచేసుకొని వారిని ఒప్పించి ఉంటే బాగుండేదనే భావన వ్యక్తమవుతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.